నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుయాకిల్లో టీసీటీవీ ఛానల్ లైవ్ స్టూడియోలో కలకలం. మాస్కులు ధరించి తుపాకులు డైనమైట్లతో వచ్చిన దుండగులు. అహ్మదాబాద్ చేరుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ సహ్యాన్ స్వాగతం పలికిన భారత ప్రధాని నరేంద్ర మోదీ. హైదరాబాద్ లో ఆదాని డిఫెన్స్ తయారు చేసిన దృష్టి 10 స్టార్ లైనర్ డ్రోనల్ ఆవిష్కరణ. హాజరైన ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్. నాంపల్లి స్టేషన్ లో ఘటన. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. రాష్ట్రంలోని పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అంశాలను చర్చించినట్లు పేర్కొన్న జీఎం. ఇవాళ ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 78 పాయింట్లు కుంగి 21,466 దగ్గర ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. ఈక్వెడార్ రాజధాని గ్వాయాకిల్లో దుండగులు టీసీటీవీ ఛానల్ లైవ్ స్టూడియోలోకి ప్రవేశించి కలకలం సృష్టించారు. మాస్కులు ధరించి తుపాకులు డైనమైట్లతో వచ్చి వార్తలు చదువుతున్న వ్యక్తితో పాటు ఇతర ఉద్యోగులను బెదిరించారు. వారిని నేలపై కూర్చోబెట్టి తలపై తుపాకీ ఎక్కుపెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులెవరూ ఇక్కడికి రారంటూ బెదిరించారు. ఇదంతా టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అలీ సహ్యాన్ గుజరాత్లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. పీఎం మోదీ యుఏఈ అధ్యక్షుడు అహ్మదాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 కోసం యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ సహ్యాన్ గుజరాత్ చేరుకున్నారు.
హైదరాబాద్ లో ఆదాని డిఫెన్స్ తయారు చేసిన దృష్టి 10 స్టార్ లైనర్ డ్రోన్లను ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఆవిష్కరించారు. డ్రోన్ 36 గంటల ఓర్పు 450 కిలోల పేలోడ్ సామర్థ్యంతో కూడిన అధునాతన ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ మరియు రికనైసెన్స్ ప్లాట్ఫామ్ అని, వేరు చేయబడిన మరియు వేరు చేయని గగనతలంతో ప్రయాణించగల ఏకైక ఆల్ వెదర్ మిలిటరీ ప్లాట్ఫారం అని సంస్థ తెలిపింది. నౌకాదళ, నావికాదళ కార్యకలాపాలలో చేర్చడానికి ఇవి హైదరాబాద్ నుండి పోర్బందర్ కు ఎగురుతుందని సంస్థ తెలిపింది. వేతనాల పెంపుదల, బస్ డ్రైవర్, కండక్టర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని, డిఆర్ఎస్ అలవెన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె 2వ రోజు కొనసాగుతుంది. கட்சினால எப்படி ஏன்டா பேசிங் பண்ணீங்க? இந்த மாதிரி பண்ணிட்டீங்கடா. హైదరాబాద్ కు చెందిన 64 ఏళ్ల వృద్ధుడు జనవరి 22న రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందు బంగారు పూత పూసిన కౌధౌన చరణ్ పాదుక తీసుకుని అయోధ్యకు 7200 కిలోమీటర్ల పాదయాత్రకు బయలుదేరాడు. మంగళవారం ఏఎన్ఐతో మాట్లాడిన చెల్లా శ్రీనివాస్ శాస్త్రి శ్రీరాముని వనవాస ప్రయాణానికి అద్దం పడుతూ అయోధ్య రామేశ్వరం మార్గాన్ని తిరిగి ప్రారంభిస్తున్నానని, జనవరి 15న అయోధ్యకు చేరుకుంటానని చెప్పారు. మేడం జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రండి రండి నరేష్ దా. నరేష్ రా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రండి రాజశేఖర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 కోచ్లు పట్టాలు తప్పడంతో 5గురు గాయపడ్డారు. ఈ సంఘటన ఉదయం 9:15 ప్రాంతంలో జరిగింది. ఈ రైల్వే స్టేషన్ రైలు ముగిసే టెర్మినల్ స్టేషన్. రైలు ముగిసేలోపు ఆగాలి, అయితే రైలు ఓవర్ షాట్ అయ్యింది. ఈ ఘటనలో రైలు 3 కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో రైలు డోర్ దగ్గర నిలబడిన 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారు రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనేనంటే అలా అర్థమవుతుంది. ట్రైన్ అంగేటని చెప్పేసి కదా. ఎన్నో చోట్ల చూసుకుంటున్నాము.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరం ఈ నెల 22న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు. కాగా రాజస్థాన్ కు చెందిన ఓ 10 ఏళ్ల యువకుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. రామ్ లల్లాను దర్శించుకునేందుకు స్కేటింగ్ చేస్తూ రామాలయానికి చేరుకున్నాడు. దీనికోసం 9 రోజుల్లో 704 కిలోమీటర్లు ప్రయాణించనున్నాడు. తమ హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ మురికివాడ నివాసులు సంక్షేమ సంఘం విశాఖలో ఆందోళన చేపట్టింది. మురికివాడల్లో నివసించే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఐద్య మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మురికివాడల నివాసుల సంక్షేమ సంఘం ఐద్య సంయుక్త ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మురికివాడల్లో నివసించే ప్రజల హక్కులు పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు బడ్జెట్లో కనీస కేటాయింపులు కూడా జరగకుండా చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. జీవీఎంసీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మురికివాడ నివాసుల సంక్షేమం కోసం పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించాలని, వారి హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జనాలు సగభాగం పైగా ఉన్న మురికివాడలో నివసిస్తున్నారు. ఈరోజు స్మార్ట్ సిటీగా ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళ యొక్క దైనందిక అవసరాలు తీరడం లేదు. ఎక్కడ కూడా ఎక్కడున్న మురికివాళ్ళు అక్కడ అభివృద్ధి చేస్తామని ప్రకటించింది కానీ ఎక్కడ క్రమబద్ధీకరణ జీవోలు ఇచ్చింది కానీ ఒక్క పేదవాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్న భూమిని ఎక్కడ కూడా క్రమబద్ధీకరించలేదు. వాటన్నిటి అభ్యంతరకర భూములు అనేవి పెట్టి వాటన్నిటి కూడా అక్కడ పెడుతుంది. ఇదివరకు రేషన్ కార్డు ఉంటే మౌలిక వసతులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రేషన్ కార్డుతో లింక్ లేకుండా పన్ను ఉంటే ఇస్తామంటున్నారు. ఈరోజు పన్ను కూడా వాళ్ళు వేయడం లేదు. కాబట్టి ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాబట్టి జీవీఎంసీ వెంటనే ఈ రోజు యూసీడీకి మున్సిపల్ బడ్జెట్ లో నుంచి 40% నిధులు మురికివాడల యొక్క మౌలిక వసతుల కల్పన కోసం ఏదైతే ఇస్తుందో దాన్ని ఈ రోజు జీవో ప్రకారం ఉంది అమలు చేయడం 1% కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు డైవర్ట్ చేస్తుంది. అలా కాకుండా యూసీడీకి కేటాయించబడ్డ 40% నుంచి మురికివాడల్లో మౌలిక వసతుల కల్పన కోసం వాళ్ళ యొక్క వీధి లైట్లు, కాలువలు, రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, ఉపాధి ఇలాంటి అన్ని సంబంధించిన స్కిల్స్ యొక్క నైపుణ్యత
కేటాయించడం కోసం ఇలాంటి అనేక వాటికి కేటాయించి ఉండాలని చట్టాలు చెప్తూ ఉండగా వాటిని చేయడం లేదు. కాబట్టి ఏపీ స్లమ్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్ ప్రకారము ఎక్కడ ఉన్న మురికివాడని అక్కడ నోటిఫై చేయాలని చెప్పి వెంటనే వాటిని అన్నిటి అభివృద్ధి చేయాలని చెప్పేసి మేమంతా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే 2004, 2005 బడ్జెట్లో ఈరోజు మిగతా వాటి కేటాయింపులు అనేది దీన్ని కేటాయించడం దారి మళ్లించకుండా వెంటనే దీన్ని కేటాయించాలని ప్రజలందరూ కూడా రాజ్యాంగంలో ఈ ఏదైతే ఉందో ప్రాథమిక హక్కుగా గుర్తించాలి నివాస దాన్ని చేర్చాలని చెప్పి ఈరోజు కౌన్సిల్ ఆ విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము మురికివాడ నివాస సంక్షేమ సంఘం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా నిర్వహించడం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి సుఫియాన్ సా మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో మిల్లు మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు ₹1 కోటి ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. బాబు దూరం ఇచ్చారండి. వాటర్ కొట్టు కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామం పక్కనే ఉన్న చెరువులో నుంచి అనుమతి లేకుండా జేసీపీతో మట్టి తీస్తూ ట్రాక్టర్లు నింపుతున్నారు. మీకు ఈ మట్టి తీయడానికి అనుమతి ఇచ్చారా అని అడిగితే సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఈ చెరువులో నుంచి మట్టి తవ్వినప్పుడు ఎవరు అడగలేరు. ప్రతిరోజు టిప్పర్లు పెద్ద ఎత్తున లైన్ల నిలబెట్టి నింపుతాము. ట్రాక్టర్లు రోజు నడుస్తాయి. అయినా మా ఊరు మా ఇష్టం వచ్చినట్టు మట్టిని కొట్టుకుంటామంటూ నవ్వుతున్నారు. అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదు. తమ్మంలోతు గుంతలు తీస్తూ ఎంచక్కా మట్టి మాఫియా చేస్తున్నారు. ఇంతకు ముందే చెరువు మొత్తం ఖాళీ చేశాం, మమ్మల్ని అడగవద్దు, అడ్డు రావద్దు అంటున్నారు. ఎవరికి తమ్ముడు
అట్లా కాదు తమ్మి, నేనేం అంటలేను కానీ పర్మిషన్ ఎవరన్నా ఇచ్చిరా? అరే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియల్ భవనంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో రాష్ట్రంలోని పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలను చర్చించినట్లు జీఎం పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని రౌతు తాతాలు కళ్యాణ మండపంలో జరిగిన నగర ఎస్సీ సెల్, లీగల్ సెల్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పలు వెలుగు కుమారి, రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్నీలు భారీగా తరలి వెళ్లారు. 13వ డివిజన్లోని అంబేద్కర్ గారి నగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించి అక్కడి నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లతో భారీ ర్యాలీగా తాజా చౌక చేరుకుని అక్కడి నుంచి ప్రభుత్వ తాతలు కళ్యాణ మండపం చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ బొర్రా చిన్ని రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక 3వ వార్డ్ నెహ్రూ నగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బల్లా సత్యవతి శ్రీనివాస్ ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బల్లా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయి నుండి చదువులలో ఉన్నతంగా ఉండాలని, ఈ విద్యా సంస్కరణతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో 126 ట్యాబ్లు అందజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేవీవి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు బల్లా శ్రీనివాసరావు, దమర్ సింగ్ బ్రహ్మాజీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంచి స్టూడెంట్స్ గా మారి ఈ 3వ వార్డులో ఉన్నటువంటి నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలి. తీసుకొస్తారా? ఎందుకంటే ట్యాబ్లు పగలగొట్టిన చరిత్ర 8th క్లాస్దే, టీవీలు పగలగొట్టిన చరిత్ర కూడా మీ 8th క్లాస్ వాళ్ళదే. దొంగలు ఉన్నారు, మిగతా వాళ్ళు అని కనిపెడుతూ ఉన్నాడు. నాకు ఎప్పటికప్పుడు రిజల్ట్ ఇవ్వాలి. ఆడపిల్లలు కూడా ఎవరు తేడాగా ఉన్నా అంటే ఇమీడియట్ గా నాకు న్యూస్ రావాలి. ఎందుకంటే పాఠశాలకు సంబంధించిన వస్తువులు ఏమీ పోకూడదు. రాబోయే తరాలు కూడా వాటిని అలాగ అనుభవిస్తూ ఉండాలి. అటు చూడరాడు, అటు తెలుస్తున్నాడు చూడ, అంటే పక్కడే ఆ పక్క వెంకటేష్కే నీ ఎడం చేతి ఉన్నప్పుడు చెప్పినది. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ కందుల దుర్గేష్ గారి సతీమణి శ్రీమతి ఉషా అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని కొంతమూరు ముస్లిం జనసేన మరియు కోలమూరు పంచాయతీ జనసేన కార్యకర్తలు అందరూ కలిసి కొంతమూరు మసీదు వద్ద సాయంత్రం 4 గంటలకి మసీదులో ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రార్థన అనంతరం ముస్లింస్ ఏరియాలో ప్రతి గడప గడపకు వెళ్లి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గేష్ గెలిపించాలని, దుర్గేష్ గారు చేసిన సేవలను గుర్తు చేసి ప్రజలలో చైతన్యం తీసుకురావాలి అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోలమూరు పంచాయతీ జనసేన
కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మా ముస్లిం గ్రామం అయినటువంటి కొంతమూరులో మాతో పాటు మా జనసేన నాయకులైనటువంటి నారాయణ గారు, సలీం గారు, వలీ గారు, కాశీం గారు, అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కలిసి ఈయన జనసంకారావంలో మేము పాల్గొన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఫ్రీ పథకాలని చెప్పి రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగే ప్రభుత్వానికి అంతం చెప్పాలనేసి ప్రజల్లో అనేకమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి మేము నడిచినటువంటి ప్రతి వీధిలో కూడా అందరూ జనసేనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వం పేదవాడి పేరు మీద చెప్పుకొని 1 రూపాయి ఇచ్చి అన్ని ధరలు పెంచుకుంటూ వెళ్ళిపోతూ 10 రూపాయలు గుంజుకున్నటువంటి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వానికి అంతం చేకూర్చాలంటే రాబోయే కాలంలో జనసేనకు ఓటేసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ కందులు దుర్గేష్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించడానికి మేము అనేక శాయశక్తులుగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అనేక మంది విచ్చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు అనేకం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే నష్టాల్లోకి జరుగుతున్నాయి. ఉదయం 9:30 సమయంలో నెక్సెస్ 178 పాయింట్ల నష్టంతో 71,207 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 78 పాయింట్లు కుంగి 21,466 దగ్గర ట్రేడ్ అవుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గుయాకిల్లో టీసీటీవీ ఛానల్ లైవ్ స్టూడియోలో కలకలం. మాస్కులు ధరించి తుపాకులు, డైనమైట్లతో వచ్చిన దుండగులు. అహ్మదాబాద్ చేరుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయేద్ అల్ సహ్యాన్ స్వాగతం పలికిన భారత ప్రధాని నరేంద్ర మోదీ. హైదరాబాద్ లో ఆదాని డిఫెన్స్ తయారు చేసిన దృష్టి 10 స్టార్ లైనర్ డ్రోనల్ ఆవిష్కరణ. హాజరైన ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్. నాంపల్లి స్టేషన్లో ఘటన. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. రాష్ట్రంలోని పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ లాస్ అంశాలను చర్చించినట్లు పేర్కొన్న జీఎం. ఇవాళ ఫ్లాట్ గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 78 పాయింట్లు కుంగి 21,466 దగ్గర ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.